హాయ్ అండి, మీకోసం మరో బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. ఒక చిన్న టిప్ అండి కుండకు సంబంధించి. కుండ అందరూ కొనుక్కుంటారు, పార్ట్స్ చిన్న పార్ట్స్ రేర్గా కొనుక్కుంటారు. పెద్ద పార్ట్ ఎప్పుడు మనం హాల్లోనో కిచెన్లోనో పెట్టుకుంటాం కదండి. నైట్ టైం పడుకున్నప్పుడు కుండని బెడ్రూమ్లో పెట్టుకుంటే చిన్నది అయితే క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది 5 గ్లాసెస్, ఖచ్చితంగా అయితే పెద్ద గ్లాస్తో 4 గ్లాసెస్ పడుతుందండి. దీన్ని నైట్ టైం లెగిసి వెళ్ళి వాటర్ తెచ్చుకుని తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి నిద్ర కళ్ళన. సో ఇది చక్కగా బెడ్రూమ్లో కిటికీ ఉంటే కిటికీలో లేదా మంచం కింద పెట్టుకుంటే తీసుకుని తాగడానికి చల్లగా ఉంటాయి. చాలా ఈజీ అండి. దావత కూడా తీరుతుంది. చిన్న పాట్ వలన 1 అవర్లో కూలింగ్ అయిపోతాయండి. అలా 1 అవర్లో అవ్వాలంటే ఫస్ట్ కుండ కొనుక్కున్నప్పుడు 3 రోజులు బకెట్ వాటర్లో అలా నానబెట్టి ఉంచాలి. తర్వాత వాటర్ పోస్తే 1 అవర్లో కూల్ అవుతాయండి. చాలా ఓవర్ కూలింగ్ అవుతాయి. సరిపోతుందండి. చిన్న కప్తో తాగిన దావత తీరుతుంది. పెద్ద గ్లాస్ అయితే 4 గ్లాసెస్ పడుతుందండి. నైట్ నుంచి మార్నింగ్కి మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే డే టైంలో టీపాయిలు అవి ఉంటాయి కదండి. మనం టీపాయ్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, అక్కడి నుంచి లెగ్స్ వెళ్ళడానికి బద్ధకంగా ఉన్నా, అలా టీవీ చూస్తూ ఉన్నప్పుడు భోజనం కాడ కూర్చున్నా లెగాలి అన్నా తరచుగా లెగాల్సి వస్తుంది కదండి. అందుకని టీపాయ్ కాడ పెట్టుకుంటానండి మార్నింగ్ టైం. సో ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి సరిపోతుంది. ఎందుకంటే అందరూ ఆఫీసెస్కి స్కూల్స్కి అలా వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. సో అలా డే టైంలో టీపాయ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద కుండ ఉంటే కిచెన్లో పెట్టుకుంటాము. ఈ విధంగా చిన్న పార్ట్ చాలా యూజ్ అవుతుందండి. వేడి చేయవు కుండ నీళ్ళు, చాలా ఆరోగ్యానికి మంచిది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.